స్వీటీ. ఐశ్వర్య కాఫీ కప్ తీసుకుని రూమ్లోకి వెళ్ళగానే తన వెనకాలే వెళ్లి డోర్ లాక్ చేశాడు. ఐశ్వర్య కప్ లో కాఫీ తీసుకుని వెనక్కి తిరగగానే ఆమెని లాక్ చేసి తను తప్పించుకోకుండా అటు ఇటు చేతులు అడ్డుగా పెట్టాడు ఆకాష్. కాఫీ కప్ గట్టిగా పట్టుకుంటూ, ఆకాష్ ఏం చేస్తున్నావు? కాఫీ అలుక్కుపోతుంది అని కంగారుగా చెప్పింది ఐశ్వర్య. ఐశ్వర్య చేతి నుండి కాఫీ కప్ తీసుకుని పక్కనే ఉన్న సైడ్ టేబుల్ మీద పెట్టి ఐశ్వర్య రెండు అరచేతులను తన అరచేతులతో పెనవేసి వాల్ కి లాక్ చేశాడు ఆకాష్. ఆకాష్ వదలు ప్లీజ్ అని అతి కష్టంగా పిలిచింది ఐశ్వర్య. ఒక్క క్షణం ఇలా పట్టుకునివ్వు బుజ్జి అని హస్కీగా ఐశ్వర్య ఫేస్ కి దగ్గరగా వెళ్లాడు ఆకాష్. సూటిగా తననే చూస్తున్న ఆకాష్ ని చూడలేక కళ్ళు గట్టిగా మూసేసింది ఐశ్వర్య. కళ్ళు మూసుకున్న తన చెంపలకి తగులుతున్న ఆకాష్ ఊపిరి వేడికి ఐశ్వర్య గొంతు తడారిపోయింది. ఐశ్వర్యని అలా చూసి కంట్రోల్ తప్పుతున్న మైండ్ ని బాడీని సెట్ చేసుకోవడం కోసం గాఢంగా ఐశ్వర్యని హగ్ చేసుకున్నాడు ఆకాష్. ఆ కౌగిలలో ఏం మంత్రం దాగి ఉందో కాని ఆకాష్ కంటే గాఢంగా అతన్ని పెనవేసుకుంది ఐశ్వర్య. ఐశ్వర్య నుదుటిన గాఢంగా ముద్దు పెట్టి, లవ్ యూ డియర్ అని ప్రేమగా చెప్పాడు ఆకాష్. కళ్ళు తెరిచి ఆకాష్ ని చూస్తూ చిన్నగా, లవ్ యూ టూ అని చెప్పి నవ్వింది ఐశ్వర్య. ఊపిరి వదులుతూ, సరే ఏమైనా తిందామా అని ఐశ్వర్య నుండి దూరం జరుగుతూ అడిగాడు ఆకాష్. ఓకే డియర్ హబ్బీ, ఇద్దరం కలిసి చేద్దాం అని చెప్పిన ఐశ్వర్యాన్ని చిరుకోపంగా చూస్తూ, ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ 11, ఇప్పటి వరకు తినకుండా ఎవరైనా ఉంటారా అని ముద్దుగా కసిరాడు ఆకాష్. నువ్వున్నావు కదా, సో నేను కూడా ఉన్నాను సేమ్ టోన్ లో రిపీట్ చేసింది ఐశ్వర్య. ఆమె ప్రేమకి ముచ్చటపడి, ఈడియట్ అంటూ రూమ్ నుండి బయటకు కదిలాడు ఆకాష్. ఆకాష్ ఐశ్వర్య తినేశాక హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్న టైంలో అక్కడికి భానుప్రకాష్ వచ్చాడు. ఆకాష్ రియాక్షన్ మర్చిపోలేని భానుప్రకాష్, సార్ మీతో పర్సనల్ గా మాట్లాడాలి అని ఐశ్వర్యని బిక్కుబిక్కుమని చూస్తూ స్లోగా చెప్పాడు. ఐషు, నువ్వు స్వీటీతో టైం స్పెండ్ చేయి అని ఇండైరెక్ట్ గా ఐశ్వర్యని అక్కడి నుండి వెళ్లమని చెప్పాడు ఆకాష్. ప్రకాష్ ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ ఆకాష్ తో డిస్కస్ చేయాలనుకుంటున్నాడని సైలెంట్ గా అక్కడి నుండి వెళ్లిపోయింది ఐశ్వర్య. ఐశ్వర్య టోటల్ గా రూమ్ లోకి వెళ్లిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, వాట్ హ్యాపెన్ అని గంభీరంగా అడిగాడు ఆకాష్. బాస్, ఆ రావణ్ రౌడీలను ఏం చేయమంటారు అని సిన్సియర్ గా అడిగాడు ప్రకాష్. ఎక్కడున్నారు అని ఆలోచనగా అడిగిన ఆకాష్ తో, వెస్ట్ సైడ్ ఫామ్ హౌస్ లో బాస్ అని ఆన్సర్ చేశాడు భానుప్రకాష్. ఓకే, కమ్ విత్ మీ అని సోఫాల నుండి లేచి ప్రకాష్ తో కలిసి ఫామ్ హౌస్ లోకి వెళ్లాడు ఆకాష్. అందరినీ గార్డెన్ లోకి షిఫ్ట్ చేయమను అని దారిలోనే ఆర్డర్ వేశాడు ఆకాష్. వాళ్ళందరికీ జ్ఞానోదయం కలిగించాలి, లేదంటే వాళ్ళ స్టైల్లోనే వాళ్ళకి బుద్ధి చెప్పాలి అనుకుంటూ అక్కడికి వెళ్లాడు. 5 నిమిషాల్లో గార్డెన్ లోకి ఎంటర్ అయిన ఆకాష్ వరుసగా నీల్ డౌన్ చేస్తున్న రౌడీల ఎదురుగా నిల్చున్నాడు. అందర్నీ చూస్తూ, ఎరా మీకు ఫ్యామిలీస్ లేవా కూల్గా అడిగాడు ఆకాష్. ఉన్నాయి అన్నట్లుగా అందరూ తల ఊపడంతో, మరి సిగ్గు శరం లేదురా మీకు, ఎద్దుల్లా ఉన్నారు, ఒళ్ళొంచి పని చేసుకుని బ్రతకలేరా అని క్లాస్ స్టార్ట్ చేశాడు ఆకాష్. మాకేమీ మీలా వెనక తాతలు సంపాదించిన ఆస్తులు లేవు సార్, చదువు కూడా పెద్దగా అవ్వలేదు, అందుకే ఈ పని తప్పలేదు అని అన్నాడు ఒక రౌడీ. అలా అయితే మన దేశంలో 90% పీపుల్ మీలాగే రౌడీలు అయి ఉండాలి, అవునా అని స్ట్రైట్ గా క్వశ్చన్ వేశాడు ఆకాష్. ఆ ప్రశ్నతో అందరి ముఖాలు వాడిపోయాయి. మేమిప్పుడు మారాలి అనుకున్నా మాలాంటి వాళ్ళకి ఇప్పుడు పనివ్వడానికి ఎవ్వరూ రెడీగా ఉండరు సార్ అని బాధగా అన్నాడు మరో రౌడీ. అదే మీ ప్రాబ్లం అయితే మీకు జాబ్స్ నేను ఇప్పిస్తాను, బట్ ఇక్కడ కాదు అని చెప్పాడు ఆకాష్. అందరూ నమ్మలేనట్లుగా ఆకాష్ ని చూస్తూ, నిజంగా మాకు పనిపిస్తారా అని ఆశ్చర్యంగా అడిగారు. అవును అన్నట్లుగా తలుపి, ప్రకాష్ వీళ్ళని బెంగళూరులోని టీ ఎస్టేట్స్ కి షిఫ్ట్ చేయి, మోరోవర్ వాళ్ళ ఫ్యామిలీస్ కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకో, రావణ్ ఇచ్చే డబ్బుకి 3 రెట్లు ఇప్పించు అని ఆర్డర్ వేసి ఫామ్ హౌస్ కి వెళ్లిపోయాడు ఆకాష్. వీళ్ళని దూరం చేస్తే రావణ్ని దెబ్బ కొట్టినట్టే అని ఆకాష్ ప్లాన్. ఆకాష్ ఇలాంటి డెసిషన్ తీసుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయని భానుప్రకాష్ కూడా ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు. మరోవైపు రావణ్ మత్తుగా ఫ్లోర్ మీద పడుకునే ఉన్నాడు. ఒంటి మీద సోయి లేకుండా పడి ఉన్న రావణ్ ఫేస్ మీద ఫోర్స్డ్ గా వాటర్ గుమ్మరించింది పద్మావతి. వాటర్ ఫోర్స్డ్ గా వేయడంతో ఫాస్ట్ గా ఊపిరి ఎగబీలుస్తూ పైకి లేచాడు రావణ్. ఆకాష్ రూమ్ లోకి స్ప్రే చేయించిన స్మోక్ నశాలానికి ఎక్కడంతో తల పట్టుకుని గట్టిగా అరిచాడు రావణ్. ఇంతలో మంచి కాఫీ స్మెల్ ముక్కుని తాకడంతో కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవుతూ కప్ తీసుకుని కాఫీ సిప్ చేశాడు. ఇంతలో ఆకాష్ ఎలా దెబ్బకొట్టి జయకృష్ణని తీసుకెళ్లాడో గుర్తు రాగానే చేతిలో ఉన్న కప్ ని గోడకి విసిరికొట్టి, రేయ్ ఆకాష్ అని ఇంటి పైకప్పు ఎగిరిపోయేలా అరిచాడు రావణ్. పద్మావతి చెవులు మూసుకుని,
నువ్వు అరిచినంత మాత్రాన జరిగింది జరగకుండా మారిపోతుందా అని అరిచింది. ఏయ్, నీకెంత ధైర్యం ఉంటే నా ముందే గొంతు పెంచి మాట్లాడుతున్నావు అని ఆవేశంగా అంటూ పైకి లేచాడు రావణ్. ఈ ధైర్యం నువ్విచ్చిందే అల్లుడు అని ప్లేట్ ఫిరాయిస్తూ అంది పద్మావతి. రావణ్ తన ఆవేశాన్ని చలార్చుకుంటూ తన రూంలోకి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్లీ హాల్లోకి వచ్చాడు. ఏదో చేస్తాను పొడి చేస్తాను అన్నావు, ఇదే నన్ను చేసేది అని దెప్పి పొడిచింది పద్మావతి. ఆ ఆకాష్ గడు నేను అనుకున్నంత అమాయకుడేం కాదు. వాడి వెనుక స్ట్రాంగ్ పవర్ ఉంది. అది తెలుసుకుంటే తప్ప ఐషు నా సొంతం అవ్వదు అని కసిగా చెప్పాడు రావణ్. వాట్ ఎవర్, ఏదేమైనా నా కూతురు వాడి దగ్గర ఉండకూడదు. నువ్వేం చేసినా ఫాస్ట్గా చెయ్యి. నా కూతురు వాడి దగ్గర ఉందని గుర్తొచ్చిన ప్రతిసారి నా బ్లడ్ బాయిల్ అవుతుంది అని ఆవేశంగా అంది పద్మావతి. ఏంటి ఆర్డర్ వేస్తున్నావా సీరియస్గా అడిగాడు రావణ్. అయ్యో, మీకు ఆర్డర్ వేసేంత గొప్పవాళ్ళమా మేము అని టోన్ మార్చి అంది పద్మావతి. ఇదిగో, ఈ వెటకారం తగ్గించుకుంటే బాగుంటుంది, లేదంటే నీ ఫోటో అక్కడ తగిలించాల్సి వస్తుంది అని గోడని చూపిస్తూ చెప్పాడు రావణ్. పద్మావతి గుటకలు మింగుతూ, అంత వైలెంట్ డెసిషన్ తీసుకోగలడు. ఏదో నా కూతురు వాడి దగ్గర ఉంది అన్న కోపంతోనే నీతో అలా మాట్లాడాను అని కవర్ చేస్తూ చెప్పడానికి ట్రై చేసింది. నీ ఓవర్ యాక్షన్ ఆపు అన్నట్లుగా ఒక లుక్ విసిరి, ఇంతకీ ఇక్కడికెందుకొచ్చావు అని అడిగాడు రావణ్. అదే, ఏమైనా డబ్బులు ఇస్తావేమో అని గొనిగింది పద్మావతి. డబ్బులా? ఎందుకు? సిగార్ వెలిగిస్తూ అడిగాడు రావణ్. అదే, ఆ రోజు నువ్వే ఇస్తా అన్నావు కదా అంటున్న పద్మావతి మాటలకు అడ్డుపడుతూ, అబ్బా ఏం వయ్యారి అత్తవత్త, నీకు ఆస్కర్ ఇచ్చినా తక్కువే. ఆ రోజు హోటల్లో జరిగిన యాక్షన్లో వచ్చిన డబ్బు తీసుకుని నువ్వు పరారయ్యావన్న సంగతి కూడా నాకు తెలుసు అని కన్నింగా అన్నాడు రావణ్. దేవుడా, వీడి కొల్లంతా కళ్ళున్నట్టున్నాయి అని మనసులోనే అనుకుంటూ వెర్రి నవ్వు నవ్వింది పద్మావతి. అయినా నా కూతుర్ని హోటల్ వరకు ఎందుకు కష్టపడి తీసుకొచ్చాను? కానీ నువ్వే దాన్ని నాశనం చేశావు అని రావణ్ణి నిందించింది పద్మావతి. నేను కరెక్ట్గానే ప్లాన్ చేశాను. ఆ ఆకాష్ నాకంటే ఒక అడుగు ముందున్నాడు అని తన తప్పేం లేదన్నట్లుగా సమర్థించుకున్నాడు రావణ్. ముందు దాన్ని లొంగ తీసుకుంటే ఈ గోలంతా ఉండకపోయేది అని విసుగ్గా అంది పద్మావతి. నాకొకటి అర్థం కాక అడుగుతాను, అసలు ఐషు నీ కన్న కూతురేనా అని డౌట్గా అడిగాడు రావణ్. పద్మావతికి కంగారుగా అనిపించి తత్తరపడుతూ నేల చూపులు చూసింది. కన్న కూతురైతే నీకెందుకు, కాకపోతే నీకెందుకు, నీకు కావాల్సింది ఐషు అని రూడ్గా అంది అప్పుడే లోపలికొచ్చిన శకుంతల. తోడు దొంగలిద్దరూ ఉదయాన్నే ఊరి మీద పడ్డారు, ఏంటి సంగతి అని కేర్లెస్గా అడిగాడు రావణ్. ఇప్పటి వరకు ముగ్గురం ఒక మాట మీదే ఉన్నాం, ఇక మీద కూడా అలాగే ఉందాం. మనలో మనం గొడవ పెట్టుకుని అపోజిషన్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం ఎందుకు? కూల్గా అంటూ సోఫాలో కూర్చుంది శకుంతల. నా రేంజ్కి మీతో గొడవ పెట్టుకునేంత సీన్ లేదు, కానీ మొన్న నాన్న రచ్చ చేసి వెళ్లారు కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నా దగ్గరకొచ్చారు అని అడిగాడు రావణ్. ఆ రోజు నువ్వు ఆల్రెడీ ఐషు ఆకాష్ దగ్గరే ఉంది అని ప్రూవ్ చేశావు కదా, సో వాడి దగ్గర నుండి ఎలా రప్పించాలో ప్లాన్ చేద్దామని వచ్చాం అని చెప్పింది పద్మావతి. సర్లే, నేనేదో ఒకటి ఆలోచిస్తాను, మీరు వెళ్ళిపోండి అని మొహం మీదే చెప్పాడు రావణ్. పద్మావతి కోపంగా పైకి లేచి, మాకు నీతో ఎంత అవసరం ఉందో నీక్కూడా అంతే ఉంది, అది దృష్టిలో ఉంచుకుని మాట్లాడు అని బయటకు వెళ్ళిపోయింది. శకుంతల కూడా కోపంగా రావణ్ణి చూస్తూ, టైంకి మేమొచ్చాం కాబట్టి ఆకాష్ చేసింది చూసి నిన్ను కాపాడాం, లేదంటే ఏమైపోయేవాడువో ఆలోచించు అనేసి కోపంగా బయటకు వెళ్ళిపోయారు. ఫాస్ట్గా వెళ్లి కార్లో కూర్చోగానే డ్రైవర్ కార్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తూ, మేడం కార్ స్టార్ట్ అవ్వట్లేదు అని భయంగా చెప్పాడు. కార్ చెక్ చేసుకున్న తర్వాతే ఇంటి గేట్ బయటికి రావాలని తెలీదా నీకు? ఛ, లో క్లాస్ ఫెలో, లో క్లాస్ బుద్ధులు అని విసుగ్గా అంటూ కారు దిగింది పద్మావతి. ఇప్పుడెలా వెళ్ళాలి? ఈ ప్లేస్కి క్యాబ్స్ కూడా వచ్చేలా లేవు చిరాగ్గా అంటూ కారు దిగారు ఇద్దరు. మేడం, జస్ట్ 100 మీటర్స్ ముందుకు వెళ్తే ఆటోస్ దొరకచ్చు మేడం అని ఉచిత సలహా పారేశాడు డ్రైవర్. డ్రైవర్ని ఏమనలేక వదిన మరదలిద్దరూ కాళ్ళకి పనిచెప్పారు. వాళ్ళ ముందుకు కదలగానే ప్లాన్ సక్సెస్ అని ఎవరికో మెసేజ్ చేశాడు డ్రైవర్. ఓకే, ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అని రిప్లై మెసేజ్ రాగానే కార్ స్టార్ట్ చేసుకుని వేరే రూట్లో వెళ్ళిపోయాడు డ్రైవర్. ఇంకెంత దూరం నడవాలే, కాళ్ళు పీక్కుపోతున్నాయి అని ఆపసోపాలు పెడుతూ చెప్పింది శకుంతల. ఓసిగా ఏసీలో తిని కూర్చుంటే ఇలాగే ఉంటుంది మనసులో కసిగా అనుకుంది. ఏమో శకుంతల, ఆ డ్రైవర్ 100 మీటర్స్ అన్నాడు, కానీ చూస్తుంటే చాలా దూరం వచ్చేసినట్టున్నావు అని వెనక్కి తిరిగి చూస్తూ చెప్పింది పద్మావతి. వామ్మో, రోజు కార్లలో తిరుగుతుంటే తెలియట్లేదు కానీ ఈ ఎండ కూడా మండిపోతుంది అని పైట కొంగుతో చెమటలు తుడుచుకుంటూ అంది శకుంతల. ఓసి దీనేశాలు
అని 4 తన్నినట్టుగా కూడా ఇమాజిన్ చేసుకుని అవును శకుంతల అని దీర్ఘం తీసింది పద్మావతి. ఇంకో 10 అడుగులు వేశారో లేదో ఒక సుమ వచ్చింది. వాళ్ళకి ఆలోచించుకునే టైం లేకుండా ఇద్దరిని దాంట్లోకి లాక్కుని వెళ్ళిపోయింది. రేయ్ చచ్చుసానసుల్లారా, ఎవర్రా మీరు అని అరుస్తున్న పద్మావతి మౌత్కి ప్లాస్టర్ వేసి చేతులు కట్టేశారు. వాళ్ళు అరుస్తూ గింజుకుంటున్నా కూడా వినకుండా అక్కడి నుండి కార్ వేగంగా ముందుకు పరిగెత్తింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.